హలో అండి, నమస్తే అందరికీ. అందరూ బాగున్నారా? ఈరోజు అయితే అండి కరపెండలం దుంప అంటారు కదండి, దుంప అది తంపడి దుంప అది కొన్నానండి. కొన్న తర్వాత ఇలా బెల్లంలో వేస్తే చాలా బాగుంటుందండి. కొద్దిగా బెల్లం తీసుకున్నాను. దుంప అయితే చిన్న చిన్న ముక్కలు చేసేసాను. చూసారా? ఇలా ముక్కలు చేసుకునండి. బెల్లం ఇలా కరగపెట్టాలండి. పాకం ఏమి రావక్కర్లేదు, కరిగితే సరిపోద్ది. అందులో ఈ దుంప ముక్కలు వేసేసుకుంటే అండి చాలా బాగుంటాయండి ఇవి. ఇలా తింటే మనం ఎర్రదుంప కూడా ఇలాగే వేసుకుంటాం. ఈ కరపెండలం దుంప కూడా ఇలా వేసుకుంటే చాలా బాగుంటుందండి. నేనైతే ఇలా చేసానండి. దుంప కొని చాలా సూపర్ ఉందండి. మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇప్పుడే దొరుకుతాయండి దుంపలు, అయితే మనకి వస్తాయి కదా, బయట అమ్ముతారు. నేనైతే ఇలా బెల్లంతో చేశానండి. టేస్ట్ అయితే బాగుంది. చూడండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ అండి అందరికీ.